నమః శివాయ. ఇంతకుముందు వీడియోలో మనం గణపతి ఆవిర్భావము, శివగణపతుల కలహము, శ్రీ వినాయక గణాధిపతి పట్టాభిషేకము, కుమార గణపతుల వివాహాల ప్రసక్తి, వినాయక వివాహము, కుమారస్వామి అలక, శ్రీశైలావిర్భావం అనే విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో మనము త్రిపురాసుర సంహార గాథ, త్రిపురాసురులు విష్ణుమాయ మోహితులగుట, శివుడు యుద్ధ సన్నాహంలో త్రిపురాసుర దహనము, జలంధరోత్పత్తి, జలంధరుడి జులుము, విష్ణు జలంధర సంగ్రామము, నారదుడు జలంధరుని రెచ్చగొట్టుట, రాహు రాయభారము అనేవి విషయాలు తెలుసుకుందాం. ముందుగా త్రిపురాసుర సంహార గాథ అనేది చూద్దాం. ఏతత్ కథాంతరం ఋషుల కోరికపై త్రిపురాసుర సంహారాన్ని వినిపించసాగాడు సూతుడు. కారణజన్ముడైన కార్తికేయుడి చేతిలో తారకాసురుడు నశించిపోయాడని గతంలో విన్నారు కదా. ఆ తారకాసురుడికి 3 కొడుకులున్నారు. పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండోవాడు విద్యున్మాలి, మూడోవాడు కమలాక్షుడు. వీళ్ళు 3 కూడా సమాన బలవంతులు, మహావీరులు కూడాను. తండ్రి చావుకు తల్లడిల్లిపోయారు. దేవతల మీద అంతులేని ద్వేషంతో అట్టుడికిపోయారు. పగ తీర్చుకోవాలనే పట్టుదలతో పంకజాసనుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు. వేసవికాలం అగ్నిగుండాల మధ్య కూర్చొని తపించారు. శీతాకాలం నీళ్లలో నిలబడి ధ్యానించారు. వర్షాకాలం జడ పదార్థాల్లాగా జడివానంలో తడిస్తూ జపించారు. 100 సంవత్సరాల పాటు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశారు. ఆ తర్వాత తిండి తిప్పలు మానేసి కేవలం గాలి మాత్రమే పీలుస్తూ 1000 సంవత్సరాలు ధ్యానం చేశారు. ఆ మీదట తల క్రిందికి కాళ్ళు పైకి పెట్టి మరో 100 ఏళ్లు తపించారు. అప్పటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాక్షసులారా, ఏమి కావాలో కోరుకోండి అని అన్నాడు బ్రహ్మ. ఆయన మాట అనడం ఆలస్యంగా అడగడం ఆరంభించారు అసురులు. ఇప్పటివరకు పుట్టిన వాళ్లకు గాని, ఇక ముందు పుట్టబోయే వాళ్లకు గాని దుర్భేద్యమైన 3 నగరాలను నిర్మించి ఇయ్యి మాకు. మేము ఆ నగరాలతో సహా బ్రహ్మాండమంతా మందంతా సంచరించాలి. మాలో తారకాక్షుడికి బంగారపు నగరం, కమలాక్షుడికి వెండి నగరం, విద్యున్మాలికి ఇనుముతో చేసిన నగరం కావాలి. మేము నగర ప్రవేశం చేసిన 1000 దివ్య సంవత్సరాల తర్వాత ఒకానొక మిట్ట మధ్యాహ్నం వేళ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న అభిజన్ముహూర్తములో అంతరిక్షం మీద నక్షత్రాలు అంతర్నహితులై ఉండగా పుష్కల ఆవర్త నామక మేఘాలు ఘోరాతి ఘోరంగా వర్షిస్తున్నప్పుడు మా 3 నగరాలు కూడా ఒకే ప్రాంతంలో సంచరించడమే గనుక తటస్థించినట్లయితే అటువంటప్పుడు మాత్రం సర్వదేవతా సార్వభౌముడైన వాడు సర్వవిధో సమరోపకరణాలతో సమాయుతుడై అతః పూర్వం లేనిది, అతః పరంలో అసాధ్యమైనది అయిన రథంపై అధిరోహించి సద్య వినిర్మితము అపూర్వము అయిన ఒకే ఒక్క బాణంతో మమ్ములను వధించగలిగేలా అనుగ్రహించు చాలు అన్నారు. బ్రహ్మదేవుడికి 4 గొంతుకలు ఎండిపోయినంత పనైంది. అయినా ఒక్కసారి శివనామస్మరణ చేసుకుని తనకి తనే ధైర్యం చెప్పుకొని వరాన్ని అనుగ్రహించాడు. తక్షణమే వాళ్ళకి 3 మహానగరాలు సిద్ధించాయి. బంగారు నగరం స్వర్గ ప్రాంతంలోను, వెండి నగరం ఆకాశంలోను, ఇనుప నగరం భూమి మీద నిలిచేలా మలిచాడు మయుడు. త్రిపురాసురుల కోరికపై ఆ మయుడు కూడా వారితో పాటే ఆయా నగరాల్లో నివసించసాగాడు. ఆ నగరాల్లోని రాక్షసులకు యుద్ధ విద్యలు కూడా నేర్పాడు. సేనలను సిద్ధపరచుకొని తమ రాక్షస బుద్ధిని ప్రదర్శించారు త్రిపురాసురులు. తల్లడిల్లిపోయాయి దేవగణాలు. పరుగు పరుగున కైలాసం చేరారు. వాళ్ళ మొరలన్నీ విన్నాడు శివుడు. ఇంద్రాదులారా, త్రిపురాసురులు మిమ్మల్ని ఎంత హింసించినప్పటికీ కూడా శ్రౌత స్మారక కర్తలు మాత్రం విధి విధానంగా జరుపుతున్నారు. ధర్మాత్ములని దండించడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల వాళ్ళు ధర్మచ్యుతులయ్యేదాకా వేచి ఉండండి, లేదా వారిని ధర్మచ్యుతులను చేసి నాకు చెప్పండి, వెళ్ళండి అన్నాడు ఈశ్వరుడు. దేవతలంతా కలిసి వైకుంఠం చేరారు. శివుడు చెప్పిన మాటల్ని చెప్పారు. రాక్షసులను ధర్మభ్రష్టులను చేయాలనుకున్నాడు విష్ణు. తక్షణమే తన నుండి అరిహన్ అనే మాయావిని సృష్టించాడు. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క శ్రీశైలావిర్భావము, తర్వాత గణపతి దేవుడి యొక్క ఆవిర్భావము, తర్వాత వారి యొక్క పెండ్లి, ఆ శ్రీశైలావిర్భావాన్ని తెలుసుకున్న పిమ్మట సూతుడు శౌనకాదులకి త్రిపురాసుర సంహార గాథ వినిపించసాగాడంట. అంతకుముందు తారకాసురుడు ఈ యొక్క కార్తికేయుడి చేతిలో సంహరింపబడినది విదితమే. ఆ యొక్క తారకాసురుడికి 3 కొడుకులు ఉండేవారంట. ఆ 3లో తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే వాళ్ళు ఉండేవారంట.
వీరంతా కూడా వీరు ముగ్గురు కూడా అంటే సమానమైనటువంటి బలవంతులు మహావీరులు కూడా అన్నట. అయితే ఆ ముగ్గురు కూడా వారి యొక్క తండ్రి మరణించడంతో తల్లడిల్లిపోయి ఆ యొక్క దేవతల మీద పగా ప్రతీకారాలతో ఎలాగైనా వారిని అంతమొందించాలనే దృక్పథంతో వారు తపస్సు చేయనారంభించారంట. ముందుగా ఒక 100 సంవత్సరాలు ఆ ఎండాకాలంలో అగ్నిలో కూర్చొని, వర్షాకాలంలో వర్షంలో తడుస్తూ, శీతాకాలంలో నీళ్లలో మునిగి అలా చేయడం ఆరంభించారంట. ఆ తర్వాత 1000 సంవత్సరాలు కేవలం గాలి పీలుస్తూ మాత్రమే తపస్సు చేశారంట. ఇక ఆ తర్వాత 100 సంవత్సరాలు కేవలం తల కింద పెట్టేసి కాళ్ళు మీద పెట్టేసి అలా తపస్సు చేయనారంభించారంట. అప్పటికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడంట. ఆ ప్రత్యక్షమైన పిమ్మట ఏం కావాలో కోరుకోమన్నాడంట. ఆ కోరుకోమన్నాడే అదునుగా వీరు ముగ్గురు కూడా మాకు మూడు నగరాలు కావాలి. ఒకటి బంగారంతో చేసినది, రెండవది వెండితో చేసినది, మూడవది ఇనుముతో చేసినది. అలా ఆ 3 నగరాలు కూడా మేము ముగ్గురము 1000 ఏళ్ళు పాలించిన పిమ్మట. ఆ తర్వాత అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. 1000 దివ్య సంవత్సరాల తర్వాత ఒకానొక మిట్ట మధ్యాహ్నం వేళ చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్న అవిజన్ ముహూర్తములో అంతరిక్షం మీద నక్షత్రాలు అంతర్రహితులై ఉండగా పుష్కల ఆవర్త నామక మేఘాలు ఘోరాతి ఘోరంగా వర్షిస్తున్నప్పుడు మా 3 నగరాలు ఒకే ప్రాంతంలో సంచరించడమే గనక తటస్థించినట్లయితే అటువంటప్పుడు మాత్రం సర్వదేవతా సార్వభౌముడైన వాడు సర్వవిధో సమరోపకరణాలతో సమాయుతుడు అతఃపూర్వం లేనిదే అతఃపర్వంలో అసాధ్యమైనది రథంపై అధిరోహించి సద్య వినిర్మితము అపూర్వము అయిన ఒకే ఒక్క బాణంతో మమ్ములను వధించగలగాలి. అంటే పుట్టుక లేనివాడు, అంటే ఇంతకు ముందు పుట్టినవాడు, ఇక ముందు పుట్టబోయేవాడు కానివాడు ఆ 3 నగరాలని ఒకే ఒక్క బాణంతో, ఆ 3 కూడా వరుసగా అంటే ఒకదాని తర్వాత ఒక ముహూర్తం, ఆ ముహూర్తంలో మాత్రమే అంటే సర్వ జనాలు అంటే సర్వదేవతలకి సార్వభుడైనటువంటి వాడు ఉండి లేనట్టుగా ఉండే రథంపై వచ్చేసి వీరిని సంహరించాలి అని చెప్పాడంట. అది విన్నటువంటి బ్రహ్మకి ఏం చేయాలో పాలుపోలేదంట. ఒకసారి శివనామస్మరణ చేసుకుని తలహాస్తు అని చెప్పి ఆ 3 నగరాలను మయుడితో నిర్మింపాడంట. ఆ మయుడు కూడా వాళ్ళతోనే అక్కడే ఉండి జీవింపసాగాడంట. అలా జీవిస్తూ వారికి విద్యలు అంటే యుద్ధ విద్యలు నేర్పాడంట రాక్షసులకి కూడా. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రాదులు అందరూ కూడా ఈ యొక్క త్రిపురాసురులని ఎలా అయినా సంహరించాలని చెప్పేసి ఆ శివుడి దగ్గరికి వెళ్ళారంట. ఆయన చెప్పారంట, వారు ధర్మశాస్త్రాల ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను వారి ధర్ములను సంహరించను, వారు ధర్మం తప్పినప్పుడు లేదా మీరు వారితో ధర్మం తప్పించేలా చేయండి, అప్పుడు మాత్రమే నేను సంహరిస్తాను అన్నాడంట. ఇక ఆ విషయం వినడంతో దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ శివుడు చెప్పిన మాటలు చెప్పారంట. ఇక ఈ యొక్క విష్ణుమూర్తి తక్షణమే అరిహన్ అనే మాయారూపం దాల్చాడంట, మాయావిని సృష్టించాడంట. సృష్టించి వీరి చేత అధర్మ మార్గాలు చేయించాలనే దృక్పథంతో అరిహన్ అనే వాడిని సృష్టించాడంట. అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. త్రిపురాసురులు విష్ణుమాయ మోహితులగుట. పూర్ణిముండితైన శిరస్సుతో ప్రాచేలాలతో ఉన్నాడు అరిహనుడు. భుజానికో పానపాత్ర తగిలించబడి ఉంది, చేతిలో పుస్తకం ఉంది, మూతికి గుడ్డ నడ్డం పెట్టుకొని ధర్మం అని సనుగుతున్నాడు. విష్ణువుకు నమస్కరించి ఏదైనా పని చెప్పమని కోరాడు. విష్ణువు అతనిని దీవించి, నాయనా అరిహన, నా నుంచి ఆవిర్భవించావు గనక నావల్ని నువ్వు కూడా పూజలు పొందుతావు. శ్రౌత స్మార్తాలకు విరుద్ధంగా గాను, వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా గాను, అపశబ్దయుతంగా గాను, అక్కడక్కడ ద్వందార్థాలు స్ఫురించేలాగా గాను 16,000 శ్లోకాలతో ఒక మాయాశాస్త్రాన్ని సృష్టించు. తద్వారా త్రిపురాలలో నివసిస్తున్న దైతేయుల్ని దగా చేసి ధర్మభ్రష్టులుగా చెయ్యాలి. వారిని వైదిక ధర్మం నుంచి తొలగించి నీ ప్రయత్న సర్వస్వంతో నిమతంలో చేర్పించాలి. నీలాంటి వాళ్ళనే 4 శిష్యుల్ని కూడా సృష్టించుకో. ప్రస్తుతం త్రిపురాలకు ప్రాకబోయే నీ పనికిమాలిన ధర్మం కలియుగంలో బహుళ వ్యాప్తిని పొందుతుంది. నిజానికి అది చాలా పాపకృత్యం అయినప్పటికీ కూడా నా ఆజ్ఞాబద్ధుడవైన నీవు ఈ పనిని నిమిత్తమాత్రంగా చేయడం వల్ల నీకెటువంటి పాపము అంటదు అని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడిచే ప్రేరితుడైన నారదుడు జగద్రక్షణార్థం అర్హన్ యొక్క మాయామతాన్ని స్వీకరించిన వాడి వలె నటిస్తూ జటజూటాదులు అవి విసర్జించి తను కూడా అరిహన్కు మల్లని వేషం ధరించి త్రిపురాసురులను కలిసి అరిహన్ చెప్పింది అసలు వేదం, శివారాధన గట్ర అంతా మిథ్య అన్నాడు.
తను కూడా తలగొరిగించుకొని మతం మార్చుకున్నానన్నాడు. ఆశ్చర్యపోయారు రాక్షసులు. నారదుడితో కలిసి వెళ్లి అరిహంత్ దర్శనం చేసుకున్నారు. వెంటనే విష్ణుమాయలో పూర్తిగా మునిగిపోయారు. మత దీక్ష నియమాన్ని ప్రార్థించారు. అరిహంత్ తన పనికిమాలిన మతాన్ని వారికి దీక్షగా ఇచ్చి నియమాల్ని చెప్పాడు. ఆ రాక్షస రాజుల ద్వారా రాజోద్యోగులకు, తద్వారా సాధారణ రాక్షసులకు కూడా ఆ మాయామతం ప్రాకిపోయింది. ఈ విధంగా అరిహన్ వల్ల ప్రచారం కాబడ్డ పనికిమాలిన మతం పుణ్యమాని త్రిపురాలు కూడా పాతివ్రత్యం ఎరుగని స్త్రీలతోనూ, వర్ణ సాంకర్యంతోనూ, విపరీత మేధావులతోనూ నిండిపోయాయి. త్రిపురేంద్రులు తపశ్శక్తి క్షీణించిపోయింది. మయుడితో సహా తమ తేజాలు కోల్పోయారు. అదే అదునుగా త్రిపురాలలోనూ దరిద్ర దేవత తన దక్షిణ పాదాన్ని మోపింది. త్రిపురాలలోని రాక్షసులంతా చెడిపోయారని తెలియగానే దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసం వెళ్ళాడు విష్ణువు. శివుణ్ణి స్తోత్రం చేశారు వాళ్ళు. హే నీలకంఠ, నీ దయవల్ల రాక్షసులను ధర్మచ్యుతులను చేశాము, నువ్వు ఆ త్రిపురాసురులను సంహరించడమే ఆలస్యమని వేడుకున్నారు. సరే, యుద్ధ పరికరాలను సిద్ధం చేయండి అన్నాడు శివుడు. అంటే వారు కోరినట్టు, అంటే శివుడు ఆజ్ఞ మేరకు వారిని ధర్మచ్యుతులను చేయాలని చెప్పేసి ఉద్దేశంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడంతో ఆయన అరిహన్ అనే మాయావిని సృష్టించాడంట. సృష్టించిన అనంతరం తను ఆయనతో ఒక మతం, అంటే శ్లోకాలు, ధర్మాలు, శాస్త్రాలు అన్ని పనికిమాలిన వాటితో ఒక ధర్మాన్ని, మతాన్ని స్థాపించమన్నాడంట. అలాగే తనకు ఒక 4 శిష్యుల్ని, ఈ యొక్క 4 శిష్యులతో సహా కలిసి ఈ త్రిపురాసురులని ధర్మచ్యుతులని చేయడమే లక్ష్యంగా తనకు చెప్పాడంట. అలా చెప్పడం కాకుండా ఇది అంటే విష్ణుమూర్తి తన యొక్క ఆజ్ఞతో చేస్తున్నాడు కాబట్టి అరిహన్ తనకి ఎటువంటి పాపం కలగదు అని చెప్పి మరీ చెప్పాడంట. ఇక జగద్రక్షణార్థమై నారదుడు కూడా అరిహన్కి సాయం చేయడానికి అంగీకరించి తను అన్ని కూడా వదిలేసి శిరక్షేద అంటే చేయించుకొని ఈ యొక్క మతం స్వీకరించిన వాడి వలె నటిస్తూ త్రిపురాసురుల చెంతకు చేరి వారికి ఈ యొక్క అరిహన్మ చెప్పేది అంతా సత్యము, వేరే ధర్మశాస్త్రాలన్నీ కూడా అబద్ధము అని చెప్పి వారిని ఈ యొక్క అరిహన్ దగ్గరికి తీసుకెళ్లడంతో అక్కడ త్రిపురాసురులని విష్ణుమాయ లోబర్చుకుందంట. ఆ విష్ణుమాయలో పడినటువంటి వీరందరూ కూడా ఇక వాళ్ళు ధర్మాలన్నీ త్యజించి ఈ యొక్క పనికిరాలని మతం స్వీకరించిన వాళ్ళై, వారితో పాటు వారి యొక్క రాజోద్యోగులు, వారితో పాటు సామాన్య ప్రజలు కూడా అందరూ ఇలా స్వీకరించడంతో అక్కడ పతివ్రతలే కాదు, అసలు ధర్మం అనేది ఏ కోశాన అవపడకుండా పోయిందంట. దరిద్ర దేవత తన యొక్క ఎడమ పాదం కూడా మోపిందంట. ఇలా వాళ్ళని ధర్మచ్యుతులను చేయడంతో దేవతలకు ఈ విషయం తెలియడంతోనే వారందరూ కలిసి విష్ణుమూర్తితో సహా కలిసి కైలాసం వెళ్ళి శివుణ్ణి స్తోత్రించారంట. వాళ్ళు ధర్మచ్యుతులయ్యారు, ఇక వారిని సంహరించండి అని. సరేనన్న శివుడు వారికి యుద్ధ సన్నాహాలు అన్ని సమీకరించండి అని చెప్పాడంట. ఇక శివుడి యుద్ధ సన్నాహములు చూద్దాం. దేవతలు రథం చేసే పనిని విశ్వకర్మకు అప్పగించారు. సర్వలోక సారాన్ని ఆకర్షించాడు విశ్వకర్మ. దానితో చేశాడు రథాన్ని. ద్వాదశత్యాదులు 12 ఆకులు కాగా ప్రత్యక్ష తేజోమూర్తి అయిన సూర్యుణ్ణి రథానికి కుడి చక్రంగా అమర్చాడు. 16 కళలతో కూడుకున్న చంద్రుణ్ణి ఎడమ చక్రంగా అమర్చాడు. 6 ఋతువుల్ని కమ్ములుగా చేశాడు. ఆకాశాన్ని అవకాశంగా మలిచాడు. మందరగిరి రథస్థలంగా మార్చాడు. ఉదయ అస్తాచలను నొగలుగా కూర్చాడు. మేరుగిరిని అధిష్టానంగాను, కేసర పర్వతాల్ని ఆశ్రయాలుగాను, సంవత్సరాలను రథవేగంగాను, అయనాలను చక్రాల కూర్పులుగాను, ముహూర్తాలను చక్రనేములు క్రింద నుండే కర్రలుగాను, కలలు చీలులుగాను, కాష్టాలు గుణములుగాను, క్షణాలు రథపు కలపుగాను, నిమిషాలు నొగలి క్రింద ఎత్తుగా పరిచే తుండుగాను చేర్చాడు. అనులవాటు 7 కోలులు, సర్వమోక్షాలు పాతకాలు, అవ్యక్తం 7 కోలుల దండం, మరో అవ్యక్తం రథ సంచార ప్రదేశంగాను తీర్చాడు. అహంకార కోణాలుగా పంచభూతాలను, సత్తువగా ఇంద్రియాలను, అలంకారులుగా శ్రద్ధను గమనంగాను, షడ్భేదాంగాలు, పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు ప్రధాన భూషణాలుగా, మంత్రాలు ఘంటలుగా, వర్గాలు తదితర పరికరాలుగా, దిశోపదేశాలే పాదాలుగా, సాగరాలు ఆకర్షణములుగా అమర్చాడు. గంగాది దివ్యనదులు స్త్రీ రూపాలు దాల్చి రథస్థలం ఇరువైపులా చామర్లు వీస్తూ ఉన్నాయి. పర్వతాలు రథం ఎక్కేందుకు బంగారు మెట్లుగా పరిణమించాయి. ఆ మహాద్భుత రథానికి బ్రహ్మదేవుడు స్వయంగా సారథిగా మారాడు. దేవతలు పగ్గాలు పట్టారు. ప్రణవం కంచీకర్రగా మారింది.
మందరం కామంగాను, ఆకారం దాని మీద గొడుగుగాను పరిణమించాయి. మేరు పర్వతం ధనస్సు కాగా ఆదిశేషుడు ఆ వింటికి అల్లేత్రాడు, నారిగా మారాడు. సరస్వతీదేవి రథం యొక్క ప్రధాన గంటికను ఆవహించింది. ఇక సద్యోజాత అయిన బాణం కావాలి. ఆలోచించగా సర్వం సహాస్థితికర్త రుద్రతుల్యుడు అయిన శ్రీ మహావిష్ణు అనూహ్యమైన శరంగా మారిపోయాడు. మారడం ఆలస్యంగా అగ్నిహోత్రుడు ఆ బాణపు ముక్కును ఆక్రమించాడు. ఇంతెందుకు, సప్తర్షులు పురోగాములై వేదమంత్రాలు వల్లిస్తుండగా వేదాలు గుర్రాలుగా పూంచబడిన ఆ రథం దానికదే ఒక బ్రహ్మాండంగా భాసిల్లుతుంది. అంటే ఈ యొక్క శివుడి యొక్క రథం ఆ యొక్క విశ్వకర్మ ఎలా చేశాడనేది ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని ఇంకా విశదపరిచే శక్తి నాకు లేదండి. ఇక త్రిపురాసుర దహనంలోకి వెళ్తున్నాను. శివుడు యుద్ధోచితమైన రూపం దాల్చాడు, రథం అధిష్ఠించాడు. బ్రహ్మ ఆ రథాన్ని ముందుకు దూకించాడు. త్రిపురాలు తావు చేరారు అందరూ. శివుడు తన మహాపర్వత ధనువుకు ఆదిశేషుణ్ణి అల్లేత్రాడుగా బిగించాడు. అగ్నిముఖ విష్ణువును బాణంగా వింటికి సంధించాడు. 3 పురాలను ఏకకాలంలో కొట్టాలి కదా, అందుకని 100 సంవత్సరాల పాటు గురి చూశాడు. గురి కుదిరింది. అప్పటికి తారకపుత్రులు త్రిపురాసురాలుగా మారి 1000 దివ్య వర్షాలు పూర్తయ్యాయి. చంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడై ఉన్నాడు. సరిగ్గా మధ్యాహ్నం అయింది. పుష్కలావార్తలు హఠాత్తుగా పురమి వర్షం సాగాయి. అభిజిన్ ముహూర్తం చూసుకున్నాడు శివుడు. అంతే, నారిని ఆకారణంతా లాగి వదిలాడు బాణం. ఏకకాలంలో త్రిపురాలు ఒకే చోట సంఘటితపడ్డాయి. అంతే, భగ్గున మండిపోయాయి. భగ్గ బాణాగ్నిలో ఎలా ఉన్న రాక్షసులు అలానే కాలిపోయారు. పారిపోబోయిన వాళ్ళ 10 అడుగుల్లోపే పరమపదించారు. తదనంతరం బ్రహ్మాదులు అర్హనాదులను చేరబిలిచి, మీ కర్తవ్యం పూర్తయింది. కలియుగారంభం వరకు పర్వతాగ్రాలపై నివసించండి. ఆ యుగారంభం నుంచి ప్రజలు మీ మతమందు మోహితులై మిమ్మల్ని ఆశ్రయిస్తారు. పుణ్యాత్ములు మాత్రం మిమ్మల్ని గుర్తెరిగి మీ పట్ల ఉదాసీనులై చరిస్తారు. పాపాత్ములు మిమ్మల్ని నమ్ముకొని దుర్గతి పాలైపోతారు అని చెప్పి పంపేశాడు. జయ జయ నినాదాల నడుమ త్రిలోకాల విజయోత్సవ సమ్మానాలను ఆరాధనలను అందుకుంటున్న శివుడు సపరివారంగా కైలాసం చేరాడు. అంటే ఈ యొక్క రథం పూర్తి చేయడంతో ఆ యొక్క రథాన్ని అధిరోహించి మన ఆదిశేషుని ఆ యొక్క ధనస్సుకి నారగా అల్లి విష్ణుమూర్తి బాణంగా మారిన దానికి అది ఎక్కుపెట్టి 100 సంవత్సరాలు గురి చూశాడంట. ఎందుకంటే ఈ 3 కూడా, ఈ యొక్క త్రిపురాలు కూడా ఏకకాలంలో అంటే ఈ యొక్క 3 నగరాలను కూడా ఏకకాలంలో కొట్టాలి కాబట్టి 100 సంవత్సరాలు గురి చూశాడంట. అప్పటికి 1000 దివ్య సంవత్సరాలు గడిచాయంటే సరిగ్గా. ఇక అభిజిన్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడై ఉండగా ఈ యొక్క వర్ష ఋతువు రావడంతో గోరుగోరున వర్షం వస్తుందంట. ఇక ఏకదాటిన చూసిన గురి కుదరడంతో తక్కున వదిలాడంట శివుడు. 3 పురాలు కూడా ఒకటే దెబ్బకి పడిపోయాయంట. ఇక అందులో ఉన్న రాక్షసులు ఎలా ఉన్నవారు అక్కడే చనిపోయారంట. పారిపోబోయిన వాళ్ళు 10 అడుగుల్లోపు, అంటే 10 అడుగులు కూడా వేసే లోపే వారు చనిపోయారంట. ఇక తదనంతరం ఇక ఈ అర్హన్ని ఇక తన యొక్క శిష్యులని బ్రహ్మదేవుడు కలియుగారంభం వరకు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పాడంట. ఇక కలియుగంలో పాపాత్ములు వీరిని, అంటే ఈ యొక్క అరిహన్మతమే స్వీకరించి దుర్గతుల పాలైపోతారంట. పుణ్యాత్ములు మాత్రం ఇది తెలుసుకొని వారి అందు అంటే ఉదాసీనత చూపెడతారంట. ఇక ఈ యొక్క విజయోత్సవంలో అందరూ కూడా అంటే ఈ యొక్క అందరి సమ్మానాలను అందుకుంటున్న శివుడు కైలాసం చేరాడంట. ఇక జలంధరోత్పత్తి అనేది చూద్దాం. అనంతరం ఋషుల కోరికపై సూతుడు జలంధరుడి గురించి చెప్పసాగాడు. ఒక్కసారి పురంధర బృహస్పతులు ఇద్దరూ కలిసి కైలాసం వెళ్లారు. శివుడు వారి ధ్యానాన్ని పరీక్షించ సంకల్పించి బేతాళ రూపంలో కనిపించాడు. దేవేంద్రుడు ఆయనను గుర్తించలేక, ఎవరు నువ్వు, ఇలా వ్రేలాడుతున్నావేమిటి, శివుడు కైలాసంలో ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా అని ప్రశ్నించాడంట. కిమపి నాస్తిగా ఉండిపోయాడు ఆ శివుడు. ఎంతైనా దేవతల రాజు కదా ఇంద్రుడు. ఆ అధికారమత్తత వల్ల ఆగ్రహించాడు. వజ్రాయుధంతో ఆ బేతాళ రూపాన్ని ఖండించబోయాడు. కానీ ఆ రూపంలో ఉన్న శివుడు వజ్రాయుధంతో సహా వాసవి చేతిని స్తంభింపజేశాడు. ఆశ్చర్యపోయాడు అమరేంద్రుడు. శివుని ఫాలనేత్రం నుండి అగ్ని ఆవిర్భవించింది. అప్పుడు అర్థమైంది బృహస్పతికి, ఆ బేతాళ రూపుడే సర్వేశ్వరుడని. వినయంగా నమస్కరించి ఆయన్ని స్తుతించాడు. ఇంద్రుణ్ణి ఆయన పాదాల మీదకు నెట్టాడు. ఎలాగైనా సరే ఇంద్రుణ్ణి కాపాడమని శతధా ప్రార్థించాడు. బృహస్పతి కృత స్తోత్ర పాఠాలకు శివుడు సంతసించాడు.
తన ఫాలనేత్రాగ్ని లవణ సముద్రంలోకి విసిరివేసి తాను అంతర్రహితుడైపోయాడు. అలా ఈశ్వరుడి చేత ఉన్న ఉప్పు సముద్రంలోకి విసిరేయబడ్డ ఆ అగ్ని తక్షణమే బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే జలంధరుడు. బ్రహ్మ వర ప్రభావంతో మహాబలశాలి అయినాడు. రాక్షస రాజైన కాలనేమి కూతుర బృందని వివాహమాడాడు. రాక్షస బంధుత్వంతో రాక్షస రాజుగా మారి సుఖంగా ఉన్నాడు జలంధరుడు. అంటే ఇక్కడ జలంధరుడు ఎలా ఉద్భవించాడనే విషయం ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఒకప్పుడు ఈ యొక్క మన ఇంద్రుడు మరియు బృహస్పతి ఇద్దరూ కూడా కైలాసం వెళ్ళారంట ఈ యొక్క శివదర్శనార్థమై. వారి యొక్క అంటే వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించేందుకు గాను శివుడు బేతాళ రూపంలో క్రిందికి వేలాడుతూ వారికి అవపడ్డాడంట. ఈ యొక్క ఇంద్రుడు ఎవరు నువ్వు శివుడు ఉన్నాడా అని అడగడంతో అంటే ఈ యొక్క అధికార మతంతో అడగడంతో ఈ యొక్క శివుడు ఏమి సమాధానం చెప్పకపోయేసరికి, అంటే బేతాళ రూపంలో ఉన్నటువంటి శివుడు ఏమాత్రం సమాధానం చెప్పకపోయేసరికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడంట. ఆ యొక్క వజ్రాయుధంతో సహా అక్కడ ఉన్నదంతా స్తంభింపజేసి తన ఫాలనేత్రాగ్నితో అగ్నిని సృష్టించాడంట శివుడు. ఇక ఇది అర్థమైనప్పుడు అంటే బృహస్పతి ఎలాగైనా శివుణ్ణి అంటే ఇక్కడ శివుని చేతిలో ఇంద్రుణ్ణి కాపాడదామని చెప్పేసి శివస్తోత్ర నామావళి పఠించాడంట. దానికి ప్రసన్నుడైనటువంటి శివుడు ఆ యొక్క అంటే స్తంభించినదంతా ఉపసంహరించి ఆ యొక్క ఫాలనేత్రాగ్ని నుంచి వెలువడిన అగ్నిని సముద్రంలోకి పారవేశాడంట. అలా పారివేసిన యొక్క వేడి బాలుడి రూపం దాల్చి జలంధరుడిగా అవతరించిందంట. ఈ యొక్క జలంధరుడు బ్రహ్మవర ప్రభావం కలిగిన వాడంట, మహాబలశాలి అంట. ఆయన రాక్షసరాజైన కాళినేమి కూతురు బృందని వివాహమాడాడంట. అంటే ఈ యొక్క బృందని వివాహమాడి రాక్షస బంధుత్వం వల్ల రాక్షసులకు రాజుగా మారాడంట. మారి ఆయన సుఖంగా ఉన్నాడంట. ఇక జలంధరుడి జులుం అంటే ఈయన రాజైన తర్వాత ఈయన జులుం ఎలా సాగిందనేది ఇక్కడ చూద్దాం. ఒకనాడు భార్య బంధుమిత్ర పరివార సమేతుడై కొలువుదీరి తలలేని రాహువును చూసి అతనికి ఆగతి ఎందువల్ల కలిగిందో చెప్పమని శుక్రుణ్ణి అడిగాడు. శుక్రుడు క్షీరసాగర మదన వృత్తాంతం అంతా చెప్పాడు. అది విన్న జలంధరుడు దేవతాద్వేషిగా మారాడు. సర్వసైన్యాలను సమాయత్తం చేసుకుని స్వర్గంపై సమరభేరి మ్రోగించాడు. అతిలోక భయంకరమైన యుద్ధం జరిగింది. తట్టుకోలేని దేవతలు పారిపోయి మేరుపర్వత గుహల్లో దాక్కున్నారు. స్వర్గాన్ని యథేచ్ఛగా ఆక్రమించాడు జలంధరుడు. శంభు నిశంభాది వీరుల్ని తగిన పదవుల్లో నింపజేశాడు. శత్రుశేషం ఉంచకూడదనే రాజనీతిని అనుసరించి దేవతలనందరినీ హరించే నిమిత్తం తాను స్వయంగా మేరు పర్వతం వైపు సాగాడు. ఇది తెలిసింది దేవతలకి. వెంటనే మేరు పర్వత గుహలు ఖాళీ చేసి వైకుంఠానికి పారిపోయారు. అక్కడ విష్ణువుని శరణు కోరారు. ఆయన వారికి అభయం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ యొక్క జలంధరుడు రాజుగా మారిన తర్వాత ఒకనాడు ఈ యొక్క రాహుని చూశాడంట. రాహువును చూసి తల ఎందుకు అంటే ఆయనకి రాహుకి తల ఉండదు కాబట్టి ఎందుకు ఆ తల లేకుండా అయిందని చెప్పేసి శుక్రాచార్యుడిని అడిగాడంట. శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు అన్నట్టు. ఆయన అడగడంతో ఆయన క్షీరసాగర మదన వృత్తాంతం ఎలా జరిగింది, తర్వాత ఈ యొక్క రాహుకేతువులకు ఈ యొక్క విష్ణుమూర్తి ఎలా తన చక్రంతో ఎలా అంటే వారి యొక్క దేహం మరియు తల ఎలా లేకుండా చేశాడనేది ఇక్కడ చెప్పాడంట. అది తెలుసుకున్నటువంటి ఈ యొక్క జలంధరుడు దేవతల మీద ద్వేషాన్ని పెంచుకున్న వాడే వారితో యుద్ధం చేసి వారినందరినీ కూడా ఓడించి ఆ స్వర్గాన్ని పాలించాడంట. శంభు నిశుంభాది రాక్షసులకి తగిన పదవులు ఇచ్చేసి అలా రాజ్యం వెళ్తుండగా తర్వాత ఇలా రాజ్యం వెళ్తున్న సమయంలో శత్రుశేషం ఉండకూడదని నీతిని అనుసరించి మేరు పర్వతం గుహల్లో దాగుకున్నటువంటి దేవతల మీదకి తనే స్వయంగా కదిలాడంట. ఇది తెలిసినటువంటి దేవతలు విష్ణుమూర్తి అంటే వైకుంఠం చేరి విష్ణుమూర్తిని శరణు కోరారంట. ఆయన అభయం ఇచ్చాడంట. అభయం ఇచ్చిన అనంతరం విష్ణు జలంధర సంగ్రామం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. సర్వదేవతా సంరక్షణార్థంగా శౌరి జలంధరుడిపై యుద్ధానికి బయలుదేరబోయాడు. లక్ష్మీదేవి ఆయనను వారించింది. ప్రాణేశ్వర, నేను సముద్రుడి కూతుర్ని. ఆ జలంధరుడు కూడా సాగరధనుడే కాబట్టి అతడు నాకు తమ్ముడవుతాడు. దయచేసి నా తమ్ముణ్ణి వధించకండి అని ప్రార్థించింది. విష్ణువు ఆమెను ఓదార్చాడు. మనోహరి, నువ్వు దిగులు పడకు. స్థితికర్తను కాబట్టి ఇప్పుడు దేవతా రక్షణార్థం నాకు ఈ యుద్ధం తప్పదు. కానీ జలంధరుణ్ణి నేను వధించను. ఎందుకంటే అతన్ని నేను చంపలేను. అతడు శివఫాల నేత్రాగ్ని సంజాతుడు. పైగా బ్రహ్మ అతనికి వరం కూడా ఇచ్చి ఉన్నాడు. శివాజ్ఞ అనుసరించి కాసేపు అతనితో కలహమాడి వచ్చేస్తాను అని చెప్పి రణరంగానికి వెళ్ళాడు. అది తెలిసి అగ్రహోదగ్రుడైపోయాడు జలంధరుడు. సరాసరి శ్రీహరితో యుద్ధానికి తనే వచ్చాడు.
అంతు పొంతు లేకుండా సాగుతున్న ఆ జలంధర జలనాభుల జగడంలో జయలక్ష్మి ఎవరిని వరించకపోవడంతో అఖిల లోకాలు ఆశ్చర్యంలో మునిగిపోయాయి. తుదిగా విష్ణువు చిరునవ్వు నవ్వుతూ, జలంధర, ఆది కాలం నుంచి రాక్షసులకు నాకు రగడ జరుగుతూనే ఉంది, కానీ ఎటువంటి అస్త్రశస్త్రాలకు చలించని నీ బలపరాక్రమాలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి. నీ శక్తి సామర్థ్యాలయందు నేను ప్రసన్నుడినయ్యాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. జలంధరుడు కూడా మందహాసం చేశాడు. బావా, లక్ష్మీపతి, నిజంగానే నువ్వు ప్రసన్నుడై వరం ఇచ్చేలా ఉంటే మా అక్కగారైన లక్ష్మితో కలిసి వచ్చి నువ్వు నా ఇంటనే నివసించు అని కోరాడు. సరేనన్నాడు శౌరి. వైకుంఠాన్ని వదిలి భార్యతో సహా భావమర్ది అయిన జలంధరుడింటికి మకాం మార్చేశాడు విష్ణువు. ఉన్న ఒక్క అండ అలా అయిపోవడం ఊసురుమన్నారు దేవగణాలు. జలంధరుడు అందరినీ జయించి అలనాటి సాగరమదన వేళ సంభూతులైన శ్రేష్ఠ రత్న చయాల్ని కైవసం చేసుకున్నాడు. దేవతల పదవులలో రాక్షసులను స్థాపించాడు. మూర్తిభూత పరిపాలన అయిన విష్ణువుని అంతటి వాడిని అతని ఇంట ఉండగా అతని పరిపాలనలో లోటేముంటుంది? సద్ధర్మానుసారి అయి జలంధరుడు ప్రజలను కన్నబిడ్డలా పరిపాలించసాగాడు. అంటే ఈ యొక్క విష్ణువు జలంధరుడి మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకునగా మహాలక్ష్మి ఆయనను వారించిందంట. ఈ యొక్క లక్ష్మీదేవి సాగర తనయ కాబట్టి, జలంధరుడు కూడా సాగర తనయుడు కాబట్టి, వారిద్దరూ అంటే జలంధరుడు తనకు తమ్ముడవుతాడు కాబట్టి తన తమ్ముడిని సంహరించవద్దు అని చెప్పి కోరిందంట. అప్పుడు మా అమ్మవారి కోరికకు విష్ణుమూర్తి ఇలా సమాధానం ఇచ్చాడంట. జలంధరుణ్ణి తను సంహరించలేనని, ఆ యొక్క జలంధరుడు శివపాల నేత్రాగ్ని వలన జన్మించిన వాడై మరియు బ్రహ్మచేత వరం పొందిన వాడవడం వలన తనని సంహరించలేనని, కేవలం కొద్దిసేపు యుద్ధం చేసి మాత్రమే వస్తానని చెప్పి వెళ్ళాడంట. ఇక వారిద్దరి యుద్ధం అలా వేల సంవత్సరాలు గడిచిందంట. ఎవరూ జయించకపోవడం, ఎవరిని జయలక్ష్మి భరించలేదంట. ఇక అప్పుడు దానికి ఈ యొక్క విష్ణుమూర్తి మధ్యలో అంటే ఈ యొక్క యుద్ధం చాలించి ఇలా నాకు రాక్షసులతో ఎప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ నీ వీర పరాక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నాడంట. జలంధరుడు కూడా భావ, నువ్వు మా అక్కతో కలిసి మా ఇంట నివాసం ఉండాలి అని చెప్పాడంట. దానికి సంతసించినటువంటి ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా వైకుంఠం నుంచి జలంధరుడి ఇంటికి మకాం మార్చాడంట. అలా మకాం మార్చిన తర్వాత ఈ యొక్క మన క్షీరసాగర మదనంలో లభించినటువంటి సంపదను కూడా చేపట్టి దేవతల పదవులలో రాక్షసులు నియమించాడంట. సాక్షాత్తు సృష్టిని పాలించేవాడైనటువంటి విష్ణుమూర్తి తన ఇంట ఉండగా ఇక ఈ యొక్క పాలనకు లోపమే ఉంటుంది. ప్రజలను తన కన్నబిడ్డల వలె ధర్మంగా పాలిస్తున్నాడంట జలంధరుడు. ఇక నారదుడు జలంధరుని రెచ్చగొట్టుట రాహు రాయభారం అనేది చూద్దాం. ప్రజలెంత సుఖంగా ఉంటే మాత్రం ఏమిటి, పదవులు పోగొట్టుకున్న వాళ్ళు అందుచేత దేవతలంతా కలిసి దీనులై శివస్మరణ చేసుకోసాగారు. వారి శివధ్యానం ఫలితంగా శివప్రేరితుడైన నారదుడు దైవహితార్థమై జలంధరుడి వద్దకు వెళ్ళాడు. లాంఛన మర్యాదలన్నీ అయ్యాక నారదుడు కపట ప్రసంగం ఆరంభించాడు. జలంధర, జగజ్జేతగా పేరొందిన నువ్వు శ్రేష్టమైన రాళ్లను సంపాదించావు, రత్నాలన్నీ కూడా సంపాదించావు. వృక్షరత్నమైన కల్పతరువు, గజరత్నమైన ఐరావతం, అశ్వరత్నమైన ఉచ్చాశ్రవం, ఇలా అన్నీ ఉన్నాయి నీకు, కానీ నారీరత్నం లేదయ్యా. స్త్రీలందరిలోకి సర్వశ్రేష్ఠ పార్వతి, అవన్నీ కూడా ఈ జనాలలోకి చేర్చుకుంటే తప్ప నీ జగజ్జేత బిరుదానికి సార్థకత లేదో అని చెప్పాడు. జలంధరుడి మనస్సును జగన్మాత మీదికి మళ్లించి తన దారిన తను చక్కాబోయాడు జగడాల మారి. వెంటనే రాహును శివుడి వద్దకు రాయబారిగా పంపాడు జలంధరుడు. శంకర, వల్లకాట్లో తిరుగుతూ బూడిద పూసుకుని భూత ప్రేత పిశాచాలతో కేరంతలాడే నీకు భార్య యొక్క అవసరమేమీ లేదు. ఉన్న పార్వతీ వంటి ప్రపంచోత్తమైన పడతిని పరిపూర్ణంగా ప్రేమించడం నీ వల్ల కాదు. ఇది స్త్రీ నిరాధారణ నిరోధ చట్టం క్రింద నేరమే అవుతుంది. అనవసరముగా అర్ధాంగిని కలిగి ఉండటం అక్రమార్జితాన్ని నిల్వ చేసినంత నేరం అవుతుంది. కాబట్టి ఈ కబురందిన వెంటనే మీ ఆవిడైన మీనాక్షిని రత్నకర పుత్రుడనైన నాకు సమర్పించుకో అని చెప్పవన్నాడు. ఆజ్ఞాపించడం ఆలస్యంగా కైలాసానికి వెళ్లి జలంధరుడు చెప్పమన్న 4 ముక్కలు జగదీశ్వరుడికి వినిపించాడతను. ఆ మాటలు వినగానే అంబికాపతి కనుబొమ్మల నడుమి నుంచి ఒక ఉగ్రరూపుడు ఉద్భవించాడు. పుట్టడం అనే రాహును చేతబట్టి
నోట పెట్టుకోబోయాడు. గొల్లుమన్నాడు రాహు, నేను జాతికి రాక్షసుని అయిన కులానికి బ్రాహ్మణుణ్ణి, నన్ను రక్షించండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా దుర్మార్గం అంటూ ఉంటే అది నాది కాదు, నేను దూతనే గాని దుష్టుణ్ణి కాదు, కాబట్టి నన్ను రక్షించండి ప్రభో అని ఆర్తనాదాలు చేశాడు. అది విని శివుడు శాంతించాడు. ఆ ఉగ్రరూపుడిని ఆగమని, రాహుని వదలమని ఆజ్ఞాపించాడు. అతగాడు రాహుని వదిలాడు. అలా విసర్జించబడిన రాహు సరాసరి వెళ్లి బర్భర దేశంలో పడ్డాడు. అప్పటి నుండి రాహుకి బర్భరుడు అనే పేరు వచ్చింది. ఆ బర్భరుడు వెళ్లి జరిగినదంతా జలంధరుడికి చెప్పాడు. గైమన్నాడు గండరగండడు. తక్షణమే గంగాధరుడిపై యుద్ధానికి తరలాడు. కాలనేమి శంభుడు, విశంభుడు మొదలైన వీరులతో జగజ్జేత గంగాధరుడు జగదీశ్వరుడైన జలంధరుడు మీద జగడానికి బయలుదేరగానే ఒంటికన్ను శుక్రాచార్యుడు, తలకాయలేని రాహు ఎదురు వచ్చారు. జలంధరుడి కిరీటం జారిపడింది. మేఘావృతంగా గుండానే ఆకాశం నల్లబడింది. మృత్యు తప్పనిసరి అని సూచించే శకునాలు ఎన్ని ఉన్నాయో అన్ని శకునాలు తోచాయి. అదునుగా భావించి దేవతలంతా సాంబశివుణ్ణి ఆశ్రయించారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. లక్ష్మీనారాయణుల పరిస్థితిని వివరించారు. వెంటనే శంకరుడు విష్ణువుని స్మరించాడు. తక్షణమే తార్త్యవాహనుడు ఆయన ముందు స్ఫురించాడు. ఏమిటిదంతా అని అడిగాడు ఈశ్వరుడు. ఇంద్రుణ్ణి కాల్చవలసిన నీ పాలనేత్రాగ్ని నిరోధిలోకి నెట్టావు నువ్వు. ఆ నిప్పే జలంధరుడుగా మారి దేవతలకు ముప్పుగా పరిణమించింది. వాడు నీ అంశతో పుట్టడం వల్ల, సముద్రం ద్వారా జన్మించి లక్ష్మికి సోదరుడు కావటం వలన, సృష్టికర్తగారైన 4 తలకాయల వారు ఆ రాక్షసుడు శివుడి చేత మాత్రమే నిర్జించబడేటట్లు వరాన్ని దయచేయడం చేత నేనతన్ని చంపలేకపోయిన మాట నిజమే. మహాశ్చర్యకరమైన అతని బలపరాక్రమాలకు గాను వరం కోరుకోమంటే రమా సహితంగా తన ఇంటనే ఉండమని కోరుకున్నాడు. ఆడిన మాట తప్పలేక ఇన్నాళ్ళు అక్కడే మసలుతున్నాను, ఇక నీ దయ అన్నాడు శివుడు. అంటే ఇక్కడ జలంధరుడు విష్ణువుని తన ఇంట నిలిపి ధర్మ సహితంగా అంటే ధర్మ పద్ధతులలో ప్రజలను పాలిస్తున్నవాడు ఉండడంతో ఇక్కడ దేవతలు ఇక తమ పదవులు కోల్పోవడం వల్ల శివుణ్ణి స్తోత్రించారంట. ఎలాగైనా తమ పదవులు మరలా తమకి రావాలనే సంకల్పంతో శివేచ్ఛా మేరకు నారదుడు జలంధరుడి దగ్గరికి పోయి సర్వనిధులు తన దగ్గర ఉన్నాయి, ఐరావతము, కల్పతరువు, ఉచ్చైశ్రవము, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా మాత్రం నారీరత్నం లేనిది నువ్వు జగజ్జేతవు ఎలా అవుతావు? సర్వలోకానికి నారీరత్నమైనటువంటి ఆ పార్వతీదేవి శివుడి యొక్క భార్య కాబట్టి నీవు ఆమెను పొందినప్పుడు మాత్రమే నీవు జగజ్జేతవు అవుతావని చెప్పాడంట. అలా ఈ యొక్క జలంధరుడికి మనసు మార్చాడంట. ఇక అది విన్నటువంటి ఈ యొక్క జలంధరుడు రాహును రాయబారిగా శివుడి దగ్గరికి పంపించాడంట. పంపించి ఆ పార్వతీదేవిని శివుడే వచ్చి జలంధరుడికి అప్పగించామని చెప్పాడంట. అంటే ఇంకా ఇందులో చెప్పాడంట ఇలా చట్టానికి వ్యతిరేకంగా ఉందో చెప్పడం జరిగిందంట. అలా రాహు శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా జలంధరుడి మాటలు వినిపించగానే శివుడికి కోపం వచ్చి ఆయన నదులను అంటే ఈ యొక్క కనుబొమ్మల మధ్య నుంచి ఉగ్రరూపం ఒకటి ఉద్భవించిందంట. ఆ ఉగ్రరూపం ఉద్భవించడంతోనే రాహుని తన నోట్లో తీసుకొని ఇక చంపబోతే రాహు తను కేవలం దూతనని, ఇదంతా జలంధరుడు చెప్పమన్న మాటలే గాని తన నోట వచ్చినవి కావని చెప్పి దూతగా బంధించి తనను క్షమించి వదిలేయాలని ప్రాధేయపడడంతో శివుడు క్షమించి ఆయనను వదిలేయమని చెప్పేసి ఆ ఉగ్రరూపంతో చెప్పడంతో రాహువు వెళ్లి బర్భర దేశంలో పడ్డాడంట. అందుకని చెప్పి రాహువుకి బర్భరుడు అనే పేరు కలిగిందంట. ఇక ఈ యొక్క రాహువు వెళ్ళేసి ఈ యొక్క జరిగిందంతా జలంధరుడికి చెప్పాడంట. జలంధరుడు కోపం వచ్చేసి ఇంకా యుద్ధానికి సన్నాహాలు చేస్తుండగా అన్ని అపశకనాలు అంటే ప్రాణం పోయే పనికి అపశకనాలు ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా ఎదురయ్యాయంట. ఇక జరిగినదంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అంటే ఇక్కడ దేవతలంతా కూడా శివుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పడంతో విష్ణుమూర్తిని తలిచాడంట. శివుడు ఆ యొక్క విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ శివుని పాలనేత్రాగ్నితో ఉద్భవించాడు కాబట్టి లక్ష్మీదేవికి సోదరుడైన కారణంగా బ్రహ్మచేత వరం పొంది అంటే శివుడి వల్ల కేవలం శివుడి వల్ల మాత్రమే చంపబడతాడు, నిర్జీవితుడు అవుతాడనే వరం చేత తాను చంపలేకపోయిన మాట వాస్తవమని ఆయన బలపరాక్రమాలకు సంతసించిన వాడే వరం కోరుకోమనగా తన ఇంట నివాసం ఉండాలని చెప్పడంతో అక్కడ ఉంటున్నానని ఇక మిగిలింది తన దయ అని చెప్పేసి శివుణ్ణి ప్రార్థించాడంట. ఇక శివ జలంధర యుద్ధం, విష్ణు బృందను చేర్చుట, జలంధర వధ, శంఖచూడాని వృత్తాంతం, శివుడు శంఖచూడని సంహరించుట అనేవి తదుపరి వీడియోలో చూద్దాం.